హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఏంటి రాముడి ఫ్లెక్సీ అనుకుంటున్నారా? లాల్బాగ్ ఫ్లవర్ షో అని అంటే అలా వెళ్తున్నప్పుడు ఇలా మంచిగా రాముడి ఫ్లెక్సీ కనిపించింది అనమాట. సో క్యాప్చర్ చేశాను. ఇలా అంబెలు అమ్ముతూ ఉన్నారనమాట. సో తీసుకునేసాను చక్కచక్క వెళ్ళి. ఇంకా కీర, ఈ సొరకాయ అండ్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఊరగాయలు 2 రకాలు. సో చాలా బాగా సెటప్ అయితే పెట్టున్నారు అక్కడ. చల్లగా కూల్గా అంబలి తాగి అలా ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇది ఓల్డ్ టైప్ ఆఫ్ కార్ కనిపించింది. సో దాన్ని అయితే క్యాప్చర్ చేశాను మధ్యలో. ఇంకా ఫైనల్లీ లాల్బాగ్కి రీచ్ అయిపోయాము. ఇంకా ఫ్లవర్ షో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నా నేనైతే. సో మీరు కూడా నాతో చూసేద్దరు పదండి. ఇంకా ఇదండి, ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక కొండలా ఉంది. కొండ పైన ఒక గుడి ఉంది. ఈ గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు, చాలామంది రష్ ఉన్నారు. సో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఫ్లవర్ షో చూద్దామనే ఉంది, ఎగ్జైటింగ్గా ఉంది. సో ఇక్కడ మంచిగా వాళ్ళు నర్సరీలో పూల కుండీలు ఎలా అయితే ఉన్నాయో అలా పూల కుండీలతోనే చుట్టూ మంచిగా అరేంజ్ చేశారనమాట. సో ఇవి కొనడానికి అయితే కాదు, పెంచుతున్నారు ఇక్కడ. అన్ని రకాల పూలు ఉన్నాయి. ఇంకా ఈ మధ్యలో నాకు ఇది చైనీస్ షేప్లో కనిపించింది ఒక బిల్డింగ్. ఇది లోపలికి ఎంట్రన్స్ లేదనమాట, క్లోజ్ చేసేస్తున్నారు. బట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి వీడియో అయితే తీశాను. సో ఈ షేప్ బాగుంది ఫొటోస్కి. అండ్ ఈ మధ్యలో పెద్ద చెట్టు కనిపించింది అనమాట. ఇది చూస్తే చాలా పెద్దగా ఉంది చెట్టు, గంభీరంగా. ఇంకా ఇక్కడ చూసారా తాళపత్ర గ్రంథాలాగా ఒక ఇది ఉంది. ఇంకా ఈ చెట్టు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీనికి అసలు ఇది మొదలు చెట్టు, ఇంకా కాడల్లో నుంచి కొమ్మల్లో నుంచి ఇంకో కొమ్మలు వచ్చాయి. చాలా బేస్ చూసారా, ఇదంతా ఒకే చెట్టు. సో ఈ కొమ్మల నుంచి ఇలా వచ్చింది, ఇంకొకటి సన్నగా కొమ్మల నుంచి మళ్ళీ వేర్లు పాతుకుపోయి పెద్దగా స్ప్రెడ్ అయింది. ఈ 2 చెట్లు ఆల్మోస్ట్ ఒక్క చెట్టు కనెక్షన్ 6 ఉన్నాయన్నమాట. నాకు ఇది మర్రి చెట్టులాగా అనిపించింది, కానీ దీనికైతే ఊడలు లేవు. కాడలే ఇంత పెద్దగా చాలా గంభీరంగా ఉంది. కొన్ని సంవత్సరాల చెట్టు అనుకుంటున్నాను నేనైతే. సో మీకు ఈ చెట్టు మీ ఊళ్ళల్లో ఎక్కడన్నా ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడడం, మర్రి చెట్టుని చూసున్నాను అంతేగాని ఈ చెట్టుని అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఈ పార్క్లోనే చూశాను. ఇంకా బొటానికల్ గార్డెన్ కదా, సో చాలా రకాల ట్రీస్ ఉన్నాయి. ఇది సౌక చెట్లు అంటారు. సో ఈ సౌక చెట్లు మంచిగా చుట్టూ నాటారనమాట. ఇంకా ఇది ఈ బిల్డింగ్ డైరెక్టరేట్ ఆఫ్ హార్టికల్చర్ అనమాట. సో చుట్టూ చూసారా ఫ్లవర్స్ ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఫొటోస్ కూడా దిగాను. సో ఎంత అంటే కలర్ఫుల్గా ఆ రెడ్కి, ఈ రెడ్ ఫ్లవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ట్రీస్ అనేవి, ప్లాంట్స్ అనేవి నేనైతే అన్ని చోట్ల అబ్జర్వ్ చేసింది ఈ రెడ్ ప్లాంట్సే, చిన్న చిన్నగా. ఇంకా ఇవి డిజ్నీలో నేను చూసిన బొమ్మలు. ఇక్కడ ఒక పార్క్ లాగా ఉంది. సో ఇక్కడ ఫ్లోరల్ క్లాక్ అనమాట, అది ఇదే ఫస్ట్ మ్యాప్లో అయితే ఫస్ట్ వన్ ఇది ఫ్లోరల్ క్లాక్. ఇంకా ఇలా వెళ్తే ఉండేటప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, అన్ని రకాల కలర్స్ ఉన్నాయి. ఈ లావెండర్ కలరు, వైట్ కలరు, ఎల్లో కలరు, రెడ్ కలర్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది స్టాచ్యూస్ చుట్టూ కూడా మంచిగా ప్లాంట్స్ పెట్టి ఫ్లవర్స్ డెకరేట్ చేస్తున్నారు. చామంతిలు, ముద్దబంతి పూలు, అన్ని రకాల పూలు ఉన్నాయి. సో ఇన్ని రకాల పూలు ఉన్నాయా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. దీంట్లో ఈ అన్ని రకాలు మీరు చూసారో నాకైతే తెలీదు. నేను వీటిల్లో కొత్తగా కొన్ని అక్కడే చూశాను అనమాట. సో అన్నీ ఓపిక్గా అయితే క్యాప్చర్ చేశాను. సో ఇది వచ్చి అక్వేరియము. చేపలు ఉన్నాయనుకోబోతారు, లేవు చేపలు. ఇంకా ఇక్కడ రైతన్న గురించి, ఆ బండి, ఎద్దుల బండి రైతు గురించి ఇలా ఒక స్టాచ్యూ ఉంది. దాని తర్వాత ఇంకో చిన్న పూల్ ఉంది, దానికి ఆపోజిట్గా నంది ఉంటే ఇక్కడ ఇది గ్లాస్ షో అనమాట. ఈ గ్లాస్ షోలోనే వాళ్ళు మంచిగా ఫ్లవర్ షో పెట్టడం జరిగింది. సో ఈ ఫ్లవర్ షో అయితే చాలా ఫ్లవర్స్ అనమాట. సో చూసారా, స్టెప్స్ కూడా ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశారు. మహల్ అంతా బాగా ఫ్లవర్స్తో డెకరేట్ చేయడం అయితే జరిగింది, రకరకాల ఫ్లవర్స్. సో ఇక్కడ అది కాకుండా సైడ్లో ఆ ప్లాంట్స్కి ట్యాగ్ చేసి ఉన్నారు, ఏ రకము అని చెప్పేసి సైంటిఫిక్ నేము. సో చూసినట్టయితే చూసారా, నేను కొన్ని అయితే క్యాప్చర్ చేశాను. చాలా రష్ ఉంది. సో 28th లాస్ట్ డేట్ అన్నా, నేను 26th వెళ్ళాను హాలిడే ఉండడంతో. సో ఇక్కడ కూడా చూసారా, ఒక లేడీస్ కూర్చొని ఉన్నట్టు, ఒక విగ్రహం ఉన్నట్టు, మంచిగా ఆయన ఏదో బోధ చెప్తున్నట్టు వీళ్ళంతా చుట్టూ ఒక కైండ్ ఆఫ్ సెటప్ని క్రియేట్ చేశారు. ఇవి బొంగు చెట్లు ఉంటాయి కదా, వాటితో ఇంత నీట్గా డెకరేట్ చేశారు. చాలా బాగుంది, క్రియేటివిటీ అనేది మంచిగా కనిపిస్తుంది ఇక్కడ.
అండ్ ఇది చూసారా ఎన్సిఎస్ వాళ్ళు చేశారనుకుంటా. సో ఇక్కడ మంచిగా దీన్ని రాయడం జరిగింది ఫ్లవర్స్తో, ఆ ప్లాంట్స్తోనే పెట్టారు, అలా సెట్ చేశారు. ఇంకా భైరవి మాత అనమాట. ఈ భైరవి మాత ఇక్కడ చుట్టూ సెటప్ వాళ్ళు ఏదో చేస్తున్నట్టు అలా. ఇంకా ఈ హ్యాండ్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది, శివలింగం పట్టుకొని ఉన్నట్టు స్టాచ్యూ. సో దీన్ని కూడా క్యాప్చర్ చేశాను. ఇక్కడ నుంచి ఇంకా బయట వచ్చేసాము, అయిపోయింది. ఇంకా రోజ్ గార్డెన్ ఒకటి ఉంటే ఆ రోజ్ గార్డెన్ కూడా కవర్ చేశాను. ఇంకా అవే కాదు, బుట్టల నుంచి ఫ్లవర్స్ పాలుతున్నట్టు ఇలా మంచిగా వాళ్ళు ప్లాంట్స్ని ఇంత ఇదిగా వాడారు. ఇదే ఫ్లవర్ షో మంచిగా అనిపించింది. సో ఇక్కడ కూడా చూసారా నెమలి. అండ్ ఇది ఒక విగ్రహం నార్మల్ వుడ్తో చేశారనమాట. సో ఇలా అన్నీ క్యాప్చర్ చేసి అలా మాల్కి వెళ్ళాను. అక్కడ మాల్లో లులు మాల్లో ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఫొటోస్ క్యాప్చర్ చేసేదానికి బాగుంటుందని మీరు ఈసారి వెళ్తే అయితే ట్రై చేయండి. అదండి సంగతులు. సో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టాటా, బాయ్ బాయ్.